ఐఎన్టీసీ నాయకులు పలువురు పైరవీల పేరిట కార్మికులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారని సింగరేణి ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకురాలు జనగామ స్వప్న ఆరోపించారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2A గనికి చెందిన బాధితుడు భరత్ కుమార్తో కలిసి స్వప్న మాట్లాడారు. సర్ఫేస్ జాబ్ ఇప్పిస్తామని ఐఎన్టీసీ నాయకులు భరత్ కుమార్ నుండి 5 లక్షల రూపాయల మేర డబ్బులు దండుకున్నట్లు చెప్పారు. సదరు డబ్బులను తిరిగి చెల్లించి బాధితునికి న్యాయం చేకూర్చాలని కోరారు. నిరుడు భరత్ కుమార్ అన్న 2A మైన్లో చేస్తా. నేను అపాయింట్మెంట్ వచ్చేసి 22లో అన్న. నేను నాకు యాక్సిడెంట్ అయ్యింది బయటనే, ఇది మైన్ కూడా కాదు. నేను ఒక అన్నకి అప్రోచ్ అయ్యాను, ఇట్లా గ్రేవెన్స్ పెట్టుకుందామని. నేను గ్రేవెన్స్ పెట్టుకున్నా, ఇది ఆల్రెడీ. ఇది దగ్గర వచ్చేసి 13th 8th month 2024లో పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఒక 1 week తర్వాత నేను కోతగూడెం హాస్పిటల్ కూడా పోయినా. మళ్ళీ కోతగూడెం హాస్పిటల్ పోతే నాకు ఇచ్చారు 4 months అని రెస్ట్ ఇచ్చారు, అన్ఫిట్ అని. తర్వాత నేనేం చేసిన, మళ్ళీ నేను ఉడత నాగరాజు అన్నని నేను అప్రోచ్ అయినా. అన్న నాది ఇట్లా అండర్ గ్రౌండ్ కదా, దానికి సర్ఫేస్ చేపిస్తారా అని అంటే, సరే ఓకే సర్ఫేస్ చేపిస్తా తీయని అంటే, పర్లేదన్న మరి ఏంటిది అని అంటే, అమౌంట్ ఎంత ఖర్చు అయితే పలానా ఇంత ఖర్చు అవుతానా అంటే, సరే అని అన్నమాట. నేను మళ్ళీ ఏం చేసిన, నేను 1,50,000 కట్టించిన. ఇది మా ఫ్రెండ్తోని ప్రవీణ్ సూర్య అని, ఆయన కూడా ఇక్కడనే ఉంటాడు గోవర్కర్లో. ఆయనతో నేను డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కొట్టించిన. ఇందులో ఉంటుంది కింద భరత్ మెడికల్ అని కూడా ఉన్నాయి, ఇందులో మెన్షన్ చేసి కూడా ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఏమవుతుందని అంటే, మళ్ళీ నేను ఇంటికి వచ్చి నన్ను బెదిరించింది. ఇది వాట్సాప్లో పంపించిన. ఇది ఏమైందన్న, ఏమైంది, ఇంకెన్ని రోజులు అవుతుందన్న అన్నట్టు అంటే, ఇప్పుడు దగ్గర 1 year అవుతుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆయన నాకు కాల్ చేస్తామని అంటే, ఇప్పుడు డ్యూటీ ఎక్కువ ఫిట్ తీసుకో అని చెప్తే, ఇప్పుడు ఫిట్ తీసుకుంటే నాకు అండర్ గ్రౌండే వస్తుంది కదన్న, సర్ఫేస్ రాదు కదా. మరి నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మా డాడీ కూడా చనిపోయాడు. నేను అన్ని డబ్బులు ఇచ్చుకుంటా, లిక్విడ్ క్యాష్ ఇచ్చుకుంటా, అన్నీ చేసుకుంటా, అటు తిరుగుకుంటా ఇటు తిరుగుకుంటా, వీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళుకుంటా, నా సొంత కారే పెట్టేటాను. నేను ఇట్లా లిక్విడ్ క్యాష్ ఇచ్చుకుంటా ఓసీ ఫైల్లో చేసిన. ఎప్పుడు క్యాషే ఇచ్చిన అన్న, నేను ఫోన్పే చేయకపోతే ఫోన్పే కూడా వద్దని చెప్పేటోళ్ళు వీళ్ళంతే. నాకు ఇక ఇక్కడ దాకా అయినా ఇంత నష్టపోయినా. నేను దగ్గర ఎప్పుడు ఒక 10 lakhs దాకా నష్టపోయినా నేను. ఇది అన్న నా పరిస్థితి. ఐఎన్టీసీ ధరంపురి ఉడత నాగరాజు వీళ్ళు గతంలో కూడా వెంకటేష్ అన్న అనే ఒక సింగరేణి ఎంప్లాయీ దగ్గర నుండి దాదాపు లక్షలు ఈయన ధరంపురి పేరు వైశ్యపతి సత్యనారాయణ అనే పేరుతోటి కొన్ని కుంభకోణాలే చేసిండు, ఉద్యోగాలు ఇస్తానని. చిన్నగా ఇప్పుడిప్పుడే అపాయింట్మెంట్ సింగరేణిలో అయిన వాళ్ళని బదిలీ వర్కర్ని చూసేసుకొని సర్ఫేస్లు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము, లిక్విడ్ క్యాషే ఇవ్వాలి. ఫోన్పే చేస్తే ఈ తమ్ముడు ఫోన్పే చేసిండు, 1,50,000 ఫోన్పే చేసిండు. ఇతన్ని పిలిచి క్లాస్ వీక్ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మమ్మల్ని ఏం చేద్దాం, మమ్మల్ని ఇరికిద్దాం అనుకుంటున్నాం అనుకుంటే, ఈ పిల్లోడికి క్లాస్ వీకి నేను ఏం చెయ్యను, ఆ 1,50,000 కూడా వదిలిపెట్టుకో అది అని అంటే, ఇంకా ఎవరిని అప్రోచ్ కాకుండా ఆ ఫ్రెండ్ని కూడా వదిలిపెట్టేసి ఎవరిని అప్రోచ్ కాకుండా ఈయన ఒక్కడిగా సింగిల్గా పోయి వాళ్ళ అమ్మకు కూడా తెలియకుండా ఫైనాన్స్ రోజు వచ్చి లొల్లి పెడుతుండే ఇంటి దగ్గర. నేనున్న లైవ్లో అతని దగ్గర నుండి దాదాపు 5 లక్షల నుండి ఇస్తా అంటే వీళ్ళు మేము కొత్తగూడెం పోతున్నాం నీ గురించే, మెడికల్ పోతున్నాం నీ గురించే, హైదరాబాద్ పోతున్నాం C&MD దగ్గరికి నీ గురించే అన్న కొద్దీ డబ్బులు తీసుకుపోయి ఇచ్చేసింది. 5 లక్షలు ఇవ్వాలి, ప్లస్ మళ్ళీ మెడికల్ ఖర్చులు అమ్మకి 70,000 అయింది ఈ మధ్యలో. ఉడత నాగరాజు ధరంపురి. ఈ మీడియా సమావేశంలో బాధితుని తల్లి శశిరేఖ కూడా పాల్గొన్నారు.